అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకపోయినా కొన్ని క్రేజీ కాంబినేషన్ల మీద రకరకాల వార్తలు పుట్టుకొస్తూనే ఉంటాయి. రీసెంట్ గా అక్కినేని నాగచైతన్య తదుపరి సినిమాల లైనప్ గురించి కూడా ఇలాంటి టాక్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఏదో ఒక అకౌంట్ లో కాకుండా పలు ఎంటర్టైన్మెంట్ పేజీలు, సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈ లైనప్ గురించి వరుసగా పోస్టులు కనిపిస్తుండటంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వృషకర్మ ప్రాజెక్ట్ షూటింగ్ పనుల్లో ఉన్న నాగచైతన్య నెక్స్ట్ ఒక సీరియస్ హారర్ థ్రిల్లర్ చేయబోతున్నాడని టాక్ వచ్చింది. మసూదా సినిమాతో థియేటర్లలో జనాలను భయపెట్టిన డైరెక్టర్ సాయి కిరణ్ తో చైతు ప్రాజెక్ట్ లాక్ అయిందని గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఏషియన్ సునీల్ నిర్మాణంలో రాబోయే ఈ కథను చైతన్య ఇప్పటికే పూర్తిగా విన్నాడని, కేవలం ఫైనల్ డెసిషన్ తీసుకుని ఓకే చెప్పడమే బ్యాలెన్స్ ఉందంటూ చాలా వేదికలపై ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఆ హారర్ సినిమా మ్యాటర్ మాత్రమే కాదు, చైతు మరో కొత్త డైరెక్టర్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇంకో వార్త కూడా గట్టిగానే చక్కర్లు కొడుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన బెదురులంక దర్శకుడు క్లాక్స్ తో ఒక ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందని, వృషకర్మ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఈ ఏడాది చివర్లో అది స్టార్ట్ అవుతుందని చెప్పుకొస్తున్నారు. ఇలా ఒకేసారి ఇద్దరు డిఫరెంట్ డైరెక్టర్ల పేర్లు, అది కూడా కొత్త జోనర్స్ తో బయటకు వచ్చేసరికి నేచురల్ గానే ఫ్యాన్స్ లో ఈ ప్రాజెక్ట్ మీద ఆసక్తి పెరుగుతుంది. అయితే ఇంటర్నెట్ లో ఇన్ని రకాలుగా వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని నాగచైతన్య టీం నుంచి క్లారిటీ వచ్చింది. మసూదా డైరెక్టర్ సాయి కిరణ్ తో చైతన్య హారర్ మూవీ చేస్తున్నాడనే ప్రచారంలో నిజం లేదట. వాళ్ళ మధ్య అలాంటి స్క్రిప్ట్ డిస్కషన్స్ కానీ, మీటింగ్స్ కానీ ఏవీ జరగలేదని ఇన్సైడ్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. అలానే క్లాక్స్ తో సినిమా అనే మాటలో కూడా ఇంకా అఫీషియల్ క్లారిటీ రాలేదు. నాగ చైతన్య వరుసగా అప్కమింగ్ జనరేషన్ దర్శకులతో అయితే కథలు వింటున్నాడు, కానీ ఇంకా అఫీషియల్ క్లారిటీ అయితే ఇవ్వలేదు. కథల విషయంలో చైతన్య ఇప్పుడు పక్కా క్యాలిక్యులేటెడ్ తో అడుగులు వేస్తున్నాడు. ఒక సినిమా సెట్స్ పైకి ఉండగానే 4-5 ప్రాజెక్టులు అనౌన్స్ చేసే ఆలోచనలో అతను అస్సలు లేడు.